వెనకటికి ఓ రాజు ఉండేటోడు. ఆయన గురించి జనాలందరూ చెడ్డగా మాట్లాడుకుంటున్నారని ఎవరో చెప్పిండట. ఇప్పటికిప్పుడు జనాల దగ్గరికి పోయి నన్ను చెడ్డోడు అనొద్దు, మంచోడని పిలవాలని చెప్పుకున్నాడు అయ్యే పని కాదని బాగా ఆలోచన చేసిందట. లాస్ట్కో ఉపాయం తట్టిందట. ఎవ్వలకు తెలియకుండా ఊరికో 10 మంది మనుషులను పెట్టి జనాలు ఎక్కువ ఉండే జాతరల కాడ గుళ్ళ కాడికి దోలిచ్చి, రాజు మంచోడు, మస్తు మంచి పనులు చేసిండు, నాకు పానం మంచిగా లేకుంటే 1,00,000 బంగారు నాణాలు ఇచ్చిండని చెప్పిపించుకున్నాడట. ఈ ముచ్చట రాజ్యమంతటా వాకింది. అప్పటి సంది అందరూ రాజు చాలా మంచోడని అనుడు షురూ చేసిండట. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇదే కథ నడుస్తున్నదుల్లా. హైడ్రా పేరుతోని ఇండ్లు కూలగొట్టే కార్యం ముంగటేసుకున్నారు కదా సర్కారోళ్ళు. బలిచినోళ్ళ ఫామ్ హౌస్లు కూలగొడితే కూలగొట్టిండ్రు, వాళ్ళకు అది కాకపోతే ఇంకో ఇల్లుంటది. కానీ చిన్నగా అగ్గి పెట్టేంత రూమ్ కట్టుకొని బతుకుతున్న పేదోళ్ళ మీద కూడా పడ్డారు. రాత్రికి రాత్రి ఇండ్లన్నీ కూలగొడుతున్నారు. ఎటు పోవాలో తెలియక పేదోళ్ళు ఆనల అది కోసం పడుతున్నారు. హైదరాబాద్ లా ఇట్లనే చేసిండ్రు. మొన్న పాలమూరు కాడ కూడా ఇదే చేసిండ్రు. దీంతో పబ్లిక్ అందరూ సర్కారు మీద మస్తు గరం అవుతున్నారు. పెద్దోళ్లను ఇడిచిపెట్టి పేదోళ్లకు నీడ లేకుండా చేస్తున్నారని మస్తు కోపం చేస్తున్నారు. వాళ్ళ మాటలను సర్కారోళ్ళ టీవీలు చూపియకున్నా పబ్లిక్ కోసం పనిచేసే ఛానళ్లు పేపర్లు చూపిస్తున్నాయి, రాస్తున్నాయి. దీంతో సర్కారోళ్లకు కొత్త తలకాయ నొప్పి మొదలైందట. ఎట్లనన్నా చేసి దీన్ని మరిపియాలని కొత్త కథ ముంగటేసుకున్నారట. ఆ కార్యంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినాయే ఈ ట్వీట్లని అంటున్నారు. సినిమాలతోని కాంగ్రెస్ పార్టీతోని సోపతుండేటోళ్లతోని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట. హైడ్రా అద్భుతం, మస్తు పని చేస్తున్నది, ఇంత సక్కదనం పని ఎవ్వరు చేయలే, రేవంత్ సారు తోపు తురుమని ఒకలెనక ఒకలు సోషల్ మీడియాలో పెట్టాలని చెప్పిండట. నిన్నటి సంది ఇవి షురువైనాయి. రేపు ఇంకా చాలా మంది దీని మీద పోస్టులు పెడతారట. కానీ రేవంత్ సారు మంచి పని చేస్తుందని సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నోళ్లకు నిల్వ నీడ లేకుంటైనా మా బతుకులు కానుస్తలేవా అని పబ్లిక్ అడుగుతున్నారు. మీ పైసల కోసమో మీ రాజకీయాల కోసమో మస్తు రాతలు రాయించుకుంటున్నారు కావచ్చు, కానీ తరాల సంధి ఈడనే బతుకుతున్నాం. చిన్న పిట్టగూడ సొంటి ఇండ్లల్లా 10 మందిమే ఉంటున్నాం. మాకు 10 ఇండ్లు లేవు. ఉన్న గూడును కూలగొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసిండ్రు. ఎండకెండి ఆనకు దడుస్తున్నాం. మా తిప్పలు కనిపిస్తలేవా అని అడుగుతున్నారు. జర ఈ ట్వీట్లు పెట్టేటోళ్ళు సర్కారును రేవంత్ సారును మెచ్చుకునుడే కాదు, బతుకులు ఆగమైనాయని ఏడుస్తున్న పేదల గురించి మాట్లాడుండ్రి. 100 కోట్లు సంపాదిస్తున్నారు కదా, అల్లకెళ్ళి ఓ 4 రూపాయలు పెట్టి వాళ్ళకు ఏడనన్నా ఇంత నీడ చూపిండ్రి. అంతేగాని ఇసోటి బేకార్ భజనలు చేయకుండ్రి.